బాలరాజు దగ్గరకైతే చిన్ని ఇంక అక్కడికి వస్తుంది. నైట్ అయినా అక్కడికే వస్తుంది. తను నీకు ఆ రోజు మా అమ్మని నువ్వు జైలుకి పంపించేటప్పుడు అసలు నిజం నీకు తెలుసు కదా, ఇప్పుడు ఆ నిజం కోర్టుకి చెప్పేసి మా అమ్మని నిర్దోషిగా బయటకు తీసుకురావచ్చు కదా, ఎందుకు నువ్వు ఇలా చేయటం లేదు రాజు అని చెప్పని బోర్ని ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఇంకా నువ్వు మా మామయ్య చెప్పినట్టుగానే నువ్వు చాలా దుర్మార్గుడివి, అందుకే మా అమ్మని కూడా ఆ రోజు కనీసం కనికరం కూడా లేకుండా కడుపుతో ఉంది కూడా అనుకోకుండా నువ్వు తను నీ స్వార్థం కోసం మా అమ్మని బలి చేశావు అని అంటుంది. ఆ రోజు కూడా నాకు మా అమ్మని తీసుకొస్తానని మాట ఇచ్చి నువ్వు మళ్ళీ నన్ను కూడా మోసం చేశావు అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటే, ఇంకా భారతమ్మ అయితే ఇదంతా చిన్ని మధ్య రాజు మధ్య జరిగే గొడవంతా వినేసి, ఇంకా తను ఎంతైనా తను పెంచిన కొడుకు కదా, ఇంకా అలా తను మంచి చేస్తున్నా వీళ్ళు తను అపార్థం చేసుకుంటున్నారని ఇంకా తలుపు తీసుకొని మరీ వచ్చి, నీకు చిన్ని మీ బాలరాజు గురించి నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పుడు మీ అమ్మ నీకు సేఫ్గా నీ కళ్ళ ముందు ఉంది అంటే అది వాడు చేసిన పని అని చెప్పనంటే అసలు చిన్ని కథ ఏం అర్థం కాదు. ఈ ఆంటీ ఏంటి ఇక్కడుంది అంటే ఆంటీ మీకు మా రాజుకి సంబంధం ఉందా అంటే ఉంది, నాకు తను నా కొడుకు నా అక్క కొడుకు వాడు, నేనే పెంచాను వాడిని అని చెప్పనంటే ఇంకా చిన్నికైతే అసలు ఏం అర్థం కాదు. చిన్నమ్మ నువ్వు ఆగు అన్నా కానీ నువ్వు చేసిన మంచి కూడా వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు నువ్వు ఇంకా ఆగురా నువ్వు అని చెప్పని ఇంకా బాలరాజుని అయితే నోరు మూసుకొని ఉండమని చెప్పి అంటుంది. అప్పుడు ఇంక చిన్ని అయితే ఇంక మొత్తం కథ అయితే చెప్తుంది. ఆ రోజు మీ అమ్మ కాపాడిన దగ్గర నుంచి ఇప్పుడు మీ అమ్మ అజ్ఞాత వ్యక్తిగా అని చెప్పి అంటున్నంత వరకు మొత్తం చేసింది వీడేను. ఇంకా భారతమ్మ అయితే మొత్తం కావేరి విషయంలో ఇప్పటిదాకా జరిగింది శ్రేయోభిలాషగా మీ అమ్మని వెనుకుండి నడిపిస్తున్నది మొత్తం ఈ బాలే నేను అని చెప్పి అనేటప్పటికీ, ఇంకా చిన్నీకైతే ఇంకా బాలరాజు గురించి అసలు నిజం తెలిసేటప్పటికీ ఇంకా కన్నీళ్ళు లాక్కుండా ఉంటుంది. కానీ బాలరాజు అయితే మాత్రం చిన్నిని చూడలేక పక్కకి వెళ్తూ ఉంటే మొదటిసారి నాన్న అని చెప్పని పిలిచేటప్పటికీ ఇంకా బాలరాజుకి అయితే ఎక్కడలేని సంతోషం వచ్చేసి, నేను ఈ పిలుపు కోసమే నేను ఇన్ని సంవత్సరాలు ఎంత పాపాత్ముడిని అయ్యాను, నా కూతురు దగ్గర కూడా నేను నాన్నని పిలిపించుకోలేకపోయానని చెప్పనని ఎన్ని రాత్రులు నేను బాధపడ్డానో నాకు తెలుసు. చిన్నమ్మ చూసావా నా కూతురు నన్ను నాన్నని పిలుస్తుందని చెప్పని భారతంతో చెప్పుకొని చాలా సంతోషపడతాడు. అలాగే చిన్ని కూడా అయితే నిన్ను నాన్నని పిలవాలని చెప్పిన ప్రతిసారి అనుకున్నప్పుడల్లా నాకు ఏదో ఒక సమస్య నీ వల్ల వచ్చేది, అప్పుడు ఇంక నేను నాన్నని పిలవకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు అమ్మని కాపాడిన విషయంలో మొత్తం నిజం నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు నాన్న అని చెప్పని అంటూ ఉంటే ఇంకా తన నాన్నని పిలుస్తున్న మాటలే తన నుంచి నోటి నుంచి అట్లాగే చూస్తూ చిన్నిని అలాగే చూస్తూ ఉండిపోతాడు.